ఈరోజు బీసీ సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల అన్ని దళిత సంఘాల అన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు మరి బీసీ బంద్ మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున బంద్ పెట్టుకోవడం జరిగింది. అదే తరహాలో ఈ బంద్తోని కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ప్రతి ఒక్క అన్ని కుల రాజకీయ పార్టీలు అందరం కలిసి మనం పార్లమెంటులో ఉద్యమం చేస్తేనే ఈ బీసీ బిల్లు సాధించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పబ్బం గడుపుకునే వరకు ఎక్కడో హైదరాబాద్ నుండి మేము ఇలా పనిచేస్తాం, రేపు మళ్ళీ ఎప్పటికప్పుడు ఇక్కడ చిప్ప ఎనుగులే అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క బీసీ బిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ, ప్రతి ఒక్క దళిత బిడ్డ ముందుకు వచ్చినాడే ఈ రిజర్వేషన్ సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చేది బీజేపీ, తెచ్చేది బీజేపీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా మరి బీసీ బిడ్డలు ఇవాళ మా దగ్గర మేము ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ బంద్లో పాల్గొనలే. ఎప్పుడైతే మేము ఖచ్చితంగా మేము పోరాటాలను చేస్తే సిరిసిల్లలో ప్రతి ఒక్క అన్ని కుల సంఘాలు ఒక 50-60 కుల సంఘాలు తప్పించి ఏ సంఘం కూడా రాదు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ బీసీ ఉద్యమంలో పాల్గొని రాబోయే కాలంలో పార్లమెంటును సంబంధించేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.